తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలను ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో రైతులకు అందజేస్తున్న రుణమాఫీపై నేపథ్యంలో వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా ఆ సభకు రావాలని ఆయన్ను ఆహ్వానించనున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల నియామకాలపైన సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మా కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారం అందిస్తారు. వేణు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఏదైతే రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీని ఇప్పటికే మొదటి విడతగా ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయి ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతులకు అందజేస్తున్న రుణమాఫీకి సంబంధించి వివరించి వారికి కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ మనము రైతులకు రుణమాఫీ చేస్తాం కాబట్టి ఈ సందర్భంగా వరంగల్లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో మీరు రావాల్సిందిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోరబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ నెల 23 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఈ మధ్యలో ఎప్పుడైతే టైం దొరుకుతుందో ఒక రోజు వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కృతజ్ఞతలు తెలిపేలా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభకు రాహుల్ గాంధీని రావాలని కోరే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు ఢిల్లీకి వెళ్తున్న సందర్భంలోనే ఈ నామినేటెడ్ పదవుల నియామకంల పైన కూడా హైకమాండ్ సంప్రదింపులు జరపనున్నారు. ఇప్పటికే కొంతమేర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల్లో ఎవరికైతే సీట్ హామీ లభించలేదో వారికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు కూడా కొంతమందికి ఇచ్చారు. ఇక మరికొంతమందికి కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి దీనిపైన కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు ఇక కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం అలాగే నిధులు కోరేందుకు పలువురు కేంద్ర మంత్రులను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి రాష్ట్రానికి కాస్త నిధులు పెంచాలని ఈ సందర్భంగా కోరే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.